చదువుతాం. చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ప్రకటన 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటాం. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుతాం. ప్రకటన 15వ అధ్యాయం 3-4 వచనాలు అందరం కలిసి చదువుతాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుసు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఈ మాటల ద్వారా దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. మరోసారి నీ పాదాలు చెంతకు వస్తున్నాము. ప్రభు దినంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రాముఖ్యంగా మమ్మల్ని లోకంలో నుండి పాప చాపముల నుండి వెదకి రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. మీ రక్షణ కార్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించే అనుభవంలో మమ్మల్ని ఉంచారు. స్తోత్రాలు. ఆరాధన కొరకై ప్రభువా, ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో మాతో మాట్లాడండి నాయన. వాక్యం ద్వారా అనేక సంగతులు తెలియపరచండి. ఎందుకు ఆరాధించాలి, ఎట్లా ఆరాధించాలి అవగాహన నీ పిల్లలకు కలుగజేయము. నీ ఏర్పాటును కలిగిన వారై నేను ఆరాధించినట్టు సిద్ధపరచము. వినగల చెవి, గ్రహించుకునే మనస్సు వారికి దయచేసి వాక్యం విని నేను ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరి నుంచుమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరచుకోండి. మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. నా నోట నీ మాటలుంచము. కీర్తన 81:10 ప్రకారం, నిర్గమ 4:12 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం, యెహెజ్కేలు 2:1 ప్రకారం నీ ఆత్మ నాలో ఉంచి నన్ను నడిపించమని కోరుచు. ఇంకా అనేక మంది ప్రజలు మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు. ఎవరు మీ సన్నిధి పోగొట్టుకోకుండా సహాయం చేయండి. ఎవరు నష్టపడకుండా కాపాడమని కోరుచు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అక్కడున్న జనులందరూ కూడా నీ సన్నిధిని, జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అని రాయబడి. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. సరే, ఇక్కడ సందర్భంలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే వారందరూ కూడా మోషే కీర్తన పాడుతున్నారు. మోషే కీర్తన. ఈరోజు మన ఆరాధన చేయటానికి మనం ఎవరిని ఈరోజు మనం ఆధారం చేసుకుంటామంటే మోషేను ఆధారం చేసుకుంటాం. కనుక మనం గడిచిన వారాల్లో మొదట హేబేలు యొక్క ఆరాధన ఎట్లా ఉందో మనం నేర్చుకున్నాం. తర్వాత హానోకు యొక్క ఆరాధన ఎట్లాంటిదో నేర్చుకున్నాం. తర్వాత నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బలిపీఠం యొక్క అనుభవంలో దేవుడిని ఎలా ఆరాధించారో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎలియేజర్ యొక్క ఆరాధన కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత మొన్న వారం యోసేపు యొక్క ఆరాధన గురించి కూడా నేర్చుకున్నాం.
తర్వాత ఈరోజు మనం మోషే యొక్క జీవితంలో కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేసుకుని ఆయన లక్షణాలను ఆధారం చేసుకుని మనం కూడా దేవుణ్ణి ఈరోజు ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. చూడండి, ఆరాధన చేసేటువంటి అనుభవం మనకు రావాలి అంటే మనకు ముందున్నటువంటి మన పితరులైన వారి యొక్క లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన భావం గల వాళ్ళు ఎలాగ దేవుణ్ణి గణపరిచారు, వాళ్ళు దేవుణ్ణి ఎలాగ ఆరాధించారు, వాళ్ళు దేవుని కొరకు ఎలాగ నమ్మకత్వం కలిగిన వారు ఉన్నారు. అటువంటి లక్షణాలన్నీ కూడా దేవుణ్ణి ఘనత తీసుకొస్తాయి. అందుకే దేవుణ్ణి ఘనపరిచిన అనుభవంలో అటువంటి లక్షణాలు కలిగిన వారందరూ ఉంటారు. కనుక అలాంటి లక్షణాలు కలిగి మనం కూడా ఆరాధించాలి. ఆరాధన మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఆరాధించే వారంగా ఉండాలంటే మనలో ఆ లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు? మనకు ముందున్న మన పితరుల కాలంలో వారు కలిగి ఉన్న, అంటే దేవుని యందు వారు కలిగి ఉన్న లక్షణాలను కలిగిన వారు దేవుణ్ణి ఆరాధించినట్లు మనం కూడా దేవుణ్ణి అలాగే ఆరాధించాలి. ఈ దినం మనం మోషేని జ్ఞాపకం చేసుకుంటాం. నేను చెప్పే భక్తులందరి చరిత్ర రోజులు చెప్పినా తరగని చరిత్ర. నేనేమో 15-20 నిమిషాలు చెప్పేస్తాను, అదేం మీకు అర్థం కాదు. హేబేలు ఎలాంటి ఆరాధన చేశాడని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? హేబేలు ఎలాంటి ఆరాధన చేశాడని చెప్పాను? దేవుడు అంగీకరించిన ఆరాధన. సరే, హేబేలు ఏం ఆరాధన చేశాడు? దేవుడు అంగీకరించిన ఆరాధన. దేవుడు అంగీకరించాడు హేబేలు ఆరాధన అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. కనుక హేబేలు ఆరాధనలు ఏముంది? అంగీకరించబడిన ఆరాధన. తర్వాత మనం చూసిన హనోకు అనేటువంటి ఆరాధన కూడా దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవునికి ఇష్టమైన ఆరాధన. మూడవదిగా మనం ఏం చూసాం? నోవహు, అబ్రహాము, ఇసాకు, యాకోబుల ఆరాధనలో మనం ఏం చూసాం? ఆయన కోరిన ఆరాధన, అంటే బలిపీఠం యొక్క అనుభవాలు ఆరాధించారు వాళ్ళు. ఇంకెవరు అలాంటి ఆరాధన చేయలే. బలిపీఠం యొక్క అనుభవాలు ఆరాధించారు. ఆయన కోరిన ఆరాధన. నోవహు ఆరాధన అయితే ఇంకొంచెం దేవునికి ఇంపైన ఆరాధన చేశాడు ఆయన. కనుక అలాంటి ఆరాధన మనం కూడా చేయాలి. ఆరాధన అనేది దేవునికి సంతోషాన్ని తీసుకొస్తుంది. చూసారా, ఆరాధన అనేది దేవునికి సంతోషం కలిగించేది. ఇప్పుడు మనం చదివిన భాగంలో కూడా ప్రభువా నీవు సర్వాధికారివి అని మనం చదివాం కదా. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మనం దేవునికి చాలా సంతోషం కలుగుతుంది. ప్రభువా నీవే ఘనమైన వాడవు, నీవే గొప్పవాడవు, నీవే మరి మాకు రక్షణకర్త అయిన దేవుడవు, మా విమోచకుడవు అని మనం ఇట్లా దేవుడిని ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడండి. ఎందుకు ఆరాధించాలంటే ఊరికే కాదు. మందిరానికి ఎందుకు వస్తాం, ఎందుకు ఆరాధిస్తాం? దేవుడిని సంతోషపెట్టాలి. కనుక ఈరోజు మోషే జీవితం గురించి దేవుడు చాలా సంతోషించాడు. మోషే జీవితాన్ని గురించి దేవుడు చాలా సంతోషించాడు. భక్తులందరికీ కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. వాళ్ళ యొక్క పేర్లకు ముందు లేదా వాళ్ళ పేర్ల తర్వాత కొన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి. బిరుదులు లాంటివి ఏంటంటే మనం చూస్తాం, నోవహును ఏమని చూస్తాం? నా ఎదుట, ఈ తరములో నా ఎదుట నీవే నిందారహితుడవు అని. అబ్రహామును చూస్తాం, ఏమని చూస్తాం? నా యందు విశ్వాసము కలిగి నీతిమంతుడవు. మనం ఇట్లా చూస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క బిరుదు ఇచ్చినాడు. ఇప్పుడు మోషేకు కూడా బిరుదు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? నా ఇంటిలో నమ్మకమైన వాడు. మోషే ఎవరంట? ఇల్లంతటిలో, నా ఇంటిలో కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక ఈయనకు కూడా మంచి పేరు దేవుడిచ్చాడు. ఇంకా అనేక మందికి అనేకమైన పేర్లు ఇచ్చాడు. మనకు కూడా పేరు ఇవ్వాలి. మనకు కూడా దేవుని దృష్టిలో పేరు ఉండాలి. నాకు ఒక విషయం దేవుడు నాతో మాట్లాడుతుంటాడు పదే. ఇప్పుడు ఆ అనుభవాన్ని నేను గమనిస్తున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు నాతో పదే మాట్లాడు, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు నాతో మాట్లాడే విషయాలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరిచిపోజాలను. లేకపోతే నీవు బహుప్రియుడవు, నాతో దేవుడు మాట్లాడే విషయాలు, నువ్వు బహుప్రియుడవు. కనుక నాకు ఆ మాటలు మాట్లాడినప్పుడల్లా భలే సంతోషం వేస్తుంది. దేవునికి ఎంత బహుప్రియుడుగా నేను ఉన్నానండి, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అట్లనే మన జీవితాల్లో మన విషయంలో ఒక బిరుదు ఇవ్వబడాలి. మనకు అతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. యేసు ప్రభు గురించి కూడా మాట్లాడినాడు. దేవుడు ఏమన్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు,
ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు? వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితంలో దేవుణ్ణి అలా ఘనపరుస్తూ వచ్చారు, అలా ఆరాధిస్తూ వచ్చారు, ఆయన హెచ్చిస్తూ వచ్చారు. అట్లా మనం కూడా అలాంటి ఆరాధన, అలాంటి హెచ్చింపు దేవునికి కలుగు చేసి దేవుణ్ణి ఘనపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందువలన ఈరోజు మనం మోషేని ఆధారం చేసుకుంటాం. కొన్ని విషయాలే, నేను ఎక్కువగా చాలా విషయాలు ఉంటాయి, చెప్తే గంటల తరబడి చెప్పినా అది ఎంతో పెద్ద సబ్జెక్టు. కొన్ని విషయాలు మీకు గమనానికి తీసుకొస్తా. మోషే జీవితంలో దేవుణ్ణి ఎలాంటి అనుభవం కలిగి ఆరాధించాడు అనేది. సరే, మొట్టమొదట దేవుని యొక్క ఏర్పాటులో మోషే ఎప్పుడు తీసుకురాబడ్డాడో మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టక మునుపు ఐగుప్తు దేశంలో ఉన్నారు వీళ్ళందరూ. ఈ యొక్క యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో అక్కడ బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉండగా ఇశ్రాయేలు జనాభా ఐగుప్తు జనాభా కంటే బాగా పెరిగిపోతుందని ఏం చేశాడంటే ఐగుప్తు రాజు ఫరో 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయడని ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేస్తే ఏమైంది? మోషే యొక్క తల్లిదండ్రులు, మోషే తల్లి ఏం చేసింది? ఎకబేదు అనేటువంటి ఆమె ఏం చేసిందంటే మోషేని వాళ్ళు చంపేస్తారేమో అని చెప్పేసి జమ్ముపెట్టు తయారు చేసి జమ్ముపెట్టులో 3 నెలలు భద్రపరిచింది. 3 నెలలు భద్రపరిచి ఇంకా ఎక్కువ కాలం భద్రపరచలేను, నా బిడ్డ చంపేస్తారేమో అని చెప్పి భయపడి ఆమె నైల్ నదిలో వదిలేసింది. ఆ పెట్టెని వదిలేస్తే ఆ పెట్టె ఎవరికో దొరికింది? ఫరో కుమార్తెకు దొరికింది. ఫరో కుమార్తె దొరికితే ఆ పెట్టెలో దివ్య సుందరుడు మోషే కనపడితే చూసి, అబ్బా ఎంత అందమైన బిడ్డను నేను పెంచుకోవాలని తీసుకెళ్ళి మోషేని ఐగుప్తు దేశంలో ఆమె రాజకుమార్తె మోషేని పెంచింది. పెంచిన కారణం చేత ఇప్పుడు ఐగుప్తు దేశంలో మోషే ఏమైనా అంటే రాజకుమారుడైనాడు. అలాగ మోషే యొక్క జీవితంలో పుట్టినది మొదలుకొని 40 ఏళ్ల వరకు రాజరికంలో పెరిగాడు. అది కూడా ఐగుప్తు దేశంలో పెరిగాడు, రాజుగా పెరిగాడు, యువరాజుగా పెరిగాడు. కనుక ఫరో తర్వాత ఆయనే రాజ్యం చేస్తాడన్నంతగా ఆయన అక్కడ అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మోషే సకల విద్యలలో ప్రావీణ్యతగా గలవాడు. ఏదైనా అనర్గళంగా మాట్లాడతాడు, ఏ పనైనా సులువుగా చేసేస్తాడు. ఆర్కిటెక్చర్ మంచి బిల్డింగ్ కడతాడు, మంచి స్తూపాలు నిర్మిస్తాడు, చాలా తెలివిగలవాడు. అంటే నేనేందుకు చెప్తున్నానంటే యోసేపు మొత్తం జీవితం 120 సంవత్సరాలు అయితే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజకుమారుడుగా పెరిగిన అనుభవంలో అతడు సకల విద్యలు నేర్చుకుని ప్రవీణుడుగా అయినాడు. కనుక ఇప్పుడు అక్కడ ఉన్న మోషే ఒకవేళ రాజకుమారి ఇంట్లో పెరిగినా కూడా ఆమె దొరికిన బిడ్డ కాబట్టి మోషే ఆ సందర్భంలో మోషే వాళ్ళ అమ్మకే అప్పగించారు. ఏమని? అమ్మ ఈ యొక్క బిడ్డను తీసుకెళ్ళి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానని పాలిచ్చి పెంచమని ఎవరికి ఇచ్చింది? రాజకుమారి అంటే మోషే వాళ్ళ అమ్మకే ఇచ్చింది. తీసుకెళ్ళి ఆమె పెంచుతుంది, పాలిచ్చి పెంచుతూ ఉండగా తల్లి ఏం చేసింది? మోషేకు అన్నీ చెప్పేస్తూ ఉంది. నువ్వు హెబ్రిడు నాయన, పలానా పరిస్థితి, నిన్ను ఇట్లాగా ఆ దినాల్లో 2 సంవత్సరాల లోపు వాళ్ళు చంపేయమంటే నేను ఇట్లా జమ్ముపెట్టులో పెట్టి వదిలేశాను, అది నువ్వు వాళ్ళకు దొరికావు, నువ్వు అసలు మా బిడ్డవే అని మొత్తం చెప్పేసింది కథంతా. అందువలన పెరుగుతున్నాడు కానీ, రాజకుమారుడుగా పెరుగుతున్నాడు కానీ మోషేకి ఎవరి మీద ఎక్కువ దృష్టి ఉంది? తన సహోదరుల మీద ఎక్కువ దృష్టి ఉంది, తన ఇంటి వారి మీద ఎక్కువ దృష్టి ఉంది. అలాంటి మోషేకి ఏమైందంట? తన యొక్క సహోదరులు కష్టపడుతుంటే చూసి వీళ్ళని ఎలాగైనా రక్షించాలని అనిపించి ఆయనకు ఆలోచన పుట్టింది మోషేకి. అప్పుడు మోషే ఏం చేసినాడంటే, ఆయన ఐగుప్తు పరిపాలనలో ఉన్నప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఇశ్రాయేలీలను బానిసలుగా ఉపయోగించుకుంటారు, బానిసలుగా వాళ్ళు పని చేయించుకుంటారు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయుడైన ఒకరిని ఐగుప్తీయుడు కొట్టాడని చెప్పేసి మోషే కోపం వచ్చి, నా సహోదరుని కొడతావా అని వాడిని కొట్టి చంపేశాడంట. ఐగుప్తుడిని కొట్టి చంపేసిన తర్వాత మోషేకి భయం వేసి, ఇక నన్ను చంపేస్తారనుకొని భయపడి ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయాడు. 40 ఏండ్లు ఈజిప్తులో యువరాజుగా పెరిగినటువంటి మోషే అక్కడి నుండి ఫరో భయం చేత అక్కడి నుండి పారిపోయినాడు. ఎక్కడ పారిపోయినాడు? మిద్యాను దేశానికి పారిపోయినాడు. మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. మిద్యాను దేశంలో, ఇక్కడ నుంచి జాగ్రత్తగానండి, అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు.
ఆ 40 సంవత్సరాల కాలంలో మిద్యాను యొక్క యాజకుడైన యిత్రో కుమార్తె చిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. ఆ 40 సంవత్సరాల వయసు కాలంలో యిత్రో గొర్రెలు మేపేవాడుగా ఉంటూ వచ్చినాడు. ఆ 40 సంవత్సరాల కాలంలోనే 2 కుమారులు కూడా పుట్టారు మోషేకి. ఆ 40 సంవత్సరాల కాలంలో మిద్యాన్లో ఉన్నప్పుడు అక్కడ మామ మందను మేపుతున్నప్పుడు హోరేబు కొండకు మందను తీసుకుని వెళ్ళాడు మేపటానికి. హోరేబు కొండ. ఈ హోరేబు కొండకు మందను తీసుకుని వెళ్ళినప్పుడు మందను మేపుతూ ఉండగా ఆ హోరేబు కొండ పైన ఒక పొద, మండుచున్న పొద కనపడింది ఆయనకి. మండుచున్న పొద కనపడింది. ఈ మండుచున్న పొద ఏంటబ్బా ఈ వింత, అక్కడ పొద కాలిపోతుంది కానీ అది కాలుతూనే ఉంది కానీ అది ఆరిపోవట్లేదు, ఏంటి కదా అని ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళి చూడటానికి, ఆ పొదను చూడటానికి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి మోషేకి దేవుని ఏర్పాటు ఏమిటో అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచి ఆయన ప్రారంభించాడు. ఏంటి వింత, ఎవరు ఇలా చేయలేరే, ఎలా జరుగుతుందని దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడి మోషేని పిలిచాడు. మోషే మోషే అని పిలిస్తే చిత్తము ప్రభువా అని అన్నాడట మోషే. అనగానే ఏమైంది? దేవుడు అన్నాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ భూమి, అందువల్ల నీ చెప్పులు విడిచి నువ్వు ఇక్కడ ఉండాలి అంటే చెప్పులు విడిచేసి ఇక్కడికి రా అని పిలిస్తే చెప్పులు విడిచి దేవుని సమీపంగా కాలుతున్న పొదకు సమీపంగా వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. హోరేబు కొండపై దేవుని స్వరం విన్న మోషే, అంతకుముందు లేదు ఇది. అంతకుముందు నేను హెబ్రీయుండే అనుకునే భావన ఉంది. నా వాళ్ళు హెబ్రీయులు, వాళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు, వాళ్ళని ఎట్టు విడిపించాలని ఆలోచన కలిగినటువంటి మోషే ఇప్పుడు మిద్యాను దేశంలో హోరేబు పర్వతం దగ్గర, హోరేబు పర్వతం పైన దేవుని యొక్క కాలుతున్న పొద దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు ఆ యొక్క దర్శనాన్ని పొంది దేవుని స్వరం విన్న కాడ నుండి మోషే అసలు జీవితం ప్రారంభమైంది. ఇక్కడ నా తలంపు ఏంటంటే దేవుడు మోషేను దర్శిస్తున్నాడు. అంతకుముందు ఏం కల్చర్లో ఉన్నాడు మోషే? ఐగుప్తు కల్చర్లో ఉన్నాడు. ఐగుప్తు యొక్క విద్యలు నేర్చుకున్నాడు, ఐగుప్తు యొక్క ఆ అన్ని సంగతులు నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చిన తర్వాత మిద్యాన్ అనేది కూడా ఇక్కడ వేరే యాజకులు వేరే విధానాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మిద్యాను విషయాలు అవగాహన అయింది. కానీ ఇప్పుడు దేవుని విషయాలు అవగాహన చేసుకునేటట్లు దేవుడు అక్కడికి హోరేబుకు నడిపించినాడు మోషేని. అక్కడ మాట్లాడాడు, నీవు రా, నేను నిన్ను ఐగుప్తునకు పంపుతాను, నువ్వు రా, నిన్ను ఐగుప్తు పంపుతానంటే మోషే అన్నాడు, భయం వేసింది, ప్రభువా అక్కడికి వెళితే నన్ను ఎవరు నమ్మరు అన్నాడు. ఎందుకు? అసలు కారణం ఏంటి? అక్కడ ఒకటి చంపొచ్చాడు కదా, ఒకడు వెళితే మళ్ళా ఈయన చంపేస్తారేమోనని భయంతో, ప్రభువా అక్కడ ఐగుప్తు ఫరో నా మాట వినడయ్యా అనండి. లేదు నేను దీన్ని పంపుతున్నాను, నీ మాట వింటాడు రా అంటే, ప్రభువా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నా మాట వినరు అంటాడు. దేవుడు ఎంత చెప్పినా కూడా ఏదో సాగు చెప్తున్నాడు. ప్రభువా ఇంకొక మాట, నువ్వు రావయ్యా నేను పంపాలంటే, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడు, నాకు నత్తి నేను మాట్లాడలేనన్నాడు. ఎన్ని సాకులు చెప్పినా దేవుడు విడిచిపెట్టకుండా మోషేని ఏం చేసినాడంట? నడిపించాడు. ఎక్కడికి? ఐగుప్తుకు నడిపించాడు. అక్కడ వాళ్ళంట ఇశ్రాయేలీయులు మీద ఫరో ఆ యొక్క ఐగుప్తు వాడు దాడి చేస్తుంటే, నా జనుల మీద నువ్వు దాడి చేస్తావని ఐగుప్తు వాడిని చంపినటువంటి మోషే వాళ్ళని అన్నాడంట, అయ్యా నేను మీ సోదరుణ్ణి అనంటే వాళ్ళు అన్నారంట, నువ్వెవరో మాకు తెలియదు అని నిరాకరించారంట మోషేని. నువ్వెవరో మాకు తెలియదు, నువ్వెవరో నేను ఎరగం అని నిరాకరించిన మోషేని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అధికారిగా నియమించి ఐగుప్తుకు పంపించినాడు. ఇక్కడ దేవుడు మోషేను దర్శించి మోషేని ఒక అధికారిగా నియమించి ఇశ్రాయేలీయులను కాపాడటానికి మళ్ళా ఈజిప్తుకు పంపించినప్పుడు, మళ్ళీ ఈ యొక్క మిద్యాన్ నుండి ఈజిప్తుకు వెళ్ళినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల కాలంలో దేవుడు ఒక పని అప్పచెప్పాడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి విడిపించి నువ్వు తీసుకురావాలి, నా ప్రజలను విడిపించు. అక్కడ ఫరో అనేవాడు నా ప్రజలను బానిసలుగా చూస్తున్నాడు, ఫరో అనేవాడు నా ప్రజలను హింసిస్తున్నాడు, వారు పెట్టిన హింసను బట్టి నాకు మొరపెట్ట నేను వినున్నాను, నాకు వాళ్ళ మొర వినబడింది, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు అని పంపించిన ఈ మోషే 80 సంవత్సరాల కాలంలో మళ్ళా ఐగుప్తుకు చేరాడు. ప్రియులారా,
హోరేబు కొండ దగ్గర దేవుని ప్రత్యక్షత పొందిన మోషే యొక్క అనుభవము ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అంతకుముందు దేవుడు తెలీదు, ఇప్పుడు దేవుడు తెలిసిన వాడు ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, దేవుడు పొదలో కనపడ్డాడు, దేవుడు పొదలో మండుసున్న పొదలో కనబడాడు. ఈ మండుసున్న పొద దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది, పవిత్రతకు సూచనగా ఉంది. ఈ మండుతున్న పొద యొక్క అనుభవంలో దేవుని యొక్క ఏర్పాటులో మోషే ఈ యొక్క లోకపరమైన విధానం నుండి పవిత్రత పొందిన విధానంలోకి తీసుకురాబడిన ఈ మోషే దేవుడు ఏర్పాటు చేసుకొనబడిన నాయకుడుగా మళ్ళా ఈజిప్తుకు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకురావడం అనేది దేవుని ప్రణాళిక. నేనేమంటానంటే, పుట్టిన ప్రతి ఒక్కడి విషయంలో పుట్టినప్పుడే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. పుట్టినప్పుడే కాదండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో. అట్లనే మోషే విషయంలో కూడా దేవుని ప్రణాళిక ఉంది. అందువల్ల దేవుడు ఒక గొప్ప నాయకుడిగా మారడానికి 40 ఏళ్ళు పట్టింది. సరే, 40 ఏళ్ళేమో ఐగుప్తు విద్యలు అభ్యసించాడు, గొప్ప విద్యాభ్యాసం చేశాడు. ఇప్పుడు 40 ఏళ్ల పాటు మిద్యాన్లో ప్రజలను ఎట్లా విడిపించాలి, ప్రజలను ఎట్లా నడిపించాలి, ప్రజలకు ఎట్లా నేను సహాయపడగలను, ఏ విధంగా ఫరోతో మాట్లాడాలి, ఏ విధంగా శత్రువుని ఎదిరించాలి, ఏ విధంగా దేవుని భయం వాడికి పుట్టించాలి, ఏ విధంగా ఈ ప్రజలు నడిపించాలి. ఇంతమంది ప్రజలను, దాదాపుగా 2 మిలియన్స్ పీపుల్, ఎన్నో లక్షల మంది ప్రజలు, ఇన్ని లక్షల మంది ప్రజలను ఎలా నడిపించగలడో ఈ మిద్యాన్ 40 సంవత్సరాల వయసులో దేవుడు మోషేకు నేర్పించి ఐగుప్తుకు తీసుకువెళ్ళాడు. ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, మనము పొద యొక్క అనుభవంలో ఏం నేర్చుకుంటున్నామంటే, మోషే జీవితం నుంచి ఆయన పొద యొక్క అనుభవంలో పవిత్రతను పొందినవాడుగా ఉన్నాడు, పొద యొక్క అనుభవంలో పవిత్రపరచబడిన వాడుగా ఉన్నాడు. ఆయనలో ఉన్న మలినాలన్నీ కాలిపోయినాయి, ఆయనలో ఉన్న పాపమంతా కాలిపోయింది. దేవుడు ప్రత్యక్షమైనాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు అనగానే ఆయనలో ఉన్న మలినమంతా పోగొట్టబడి దేవుని యొక్క ఆ కాలుతున్న పొద యొక్క అనుభవంలో పవిత్రుడుగా మార్చబడిన మోషే ఇప్పుడు ధీటైన నాయకుడిగా మారాడు. 40 ఏళ్ల పాటు దేవుని చేత హెచ్చరించబడి బోధించబడి నాయకత్వ లక్షణాలను అలవరుచుకొని ఈజిప్తుకు వెళ్ళి ఈజిప్తులో 80 ఏళ్ల కాలంలో ఈజిప్తులో చేసిన అద్భుతమైన కార్యాలు దేవునికి ఎంతో మహిమను తీసుకొచ్చాయి. దేవుని కీర్తి ఎంతో వ్యాపించిందిగా ఉంది, ప్రపంచమంతా కూడా దేవుని కీర్తి వ్యాపింప చేసేటట్లుగా మోషే చేశాడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆ 80 ఏళ్ల కాలంలో ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలీలకు దేవుడు నన్ను మీ ఎదుగు పంపాడు, ఆయన నన్ను పిలిచాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నన్ను పవిత్రపరిచాడు, ఆయన మాటలు నా నోట ఉంచాడు, నన్ను ఆయన పంపించాడు అని వాళ్ళకు పరిచయం చేసుకుని వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని ఫరో ఎద్దుకు పోయి పోరాడిన మోషే ఫరో మాట వినల మోషే. దాదాపుగా మరి ఎన్నో దినాలు వెళ్తున్నాడు, ఫరోని హెచ్చరిస్తున్నాడు, ఫరో వింటలా. ఫరో విననప్పుడల్లా ఒక్కొక్క తెగులు ఐగుప్తులో సంభవించేటట్లు మోషే చేశాడు. ఒక్కొక్క తెగులు ఏంటి, ఆ తెగుళ్ళు మనకు తెలిసినయే. ఆ తెగుళ్ళు 10 రకాల తెగుళ్ళు మోషే ఐగుప్తు మీదకి వచ్చేటట్లు చేశాడు. 10 రకాల తెగుళ్ళు వచ్చినా కూడా వాడు మాటినలా ఫరో. అప్పుడు దేవుడు కఠినమైన శిక్ష విధించాడు ఫరోకి. ఏంటంట, తన ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ పుత్రులందరూ చనిపోవటానికి దేవుడు మరణదూతను పంపించినప్పుడు అప్పుడు లొంగి వీళ్ళని విడిచిపెట్టిన తర్వాత ఫరో ఇశ్రాయేల్ ప్రజలను దిక్కుని ఈజిప్టుకు వస్తున్న సందర్భం ఇది. మనకు తెలిసిన చరిత్రే. ఇందులో ఏముంది అనుకుంటాం, కానీ చాలా ఉంది, చాలా అర్థం చేసుకోవాల్సింది ఉంది, చాలా ఆలోచించవలసింది ఉంది. దేవుడు 80 సంవత్సరాల కాలంలో మోషేని ఎలా వినియోగించుకుంటున్నాడో చూడాలి, దేవుడికి మోషే ఎలా వినియోగపడుతున్నాడో చూడాలి. పొద యొక్క అనుభవంలో అతను ఎలా దేవుడు మాట్లాడినప్పుడు ఎలా విధేయత చూపించాడో, ఎలాగ దేవుని మాటలు లోబడి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి వెళ్ళాడో, ఇదంతా కూడా ఆయనలో ఉన్న లక్షణాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ వరకు పెద్ద హిస్టరీ. ఇప్పుడు అసలు హిస్టరీ ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను వెలుపడి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారు, 3 దినాల దూరం పోయి మేము అక్కడ దేవుడిని ఆరాధించాలని చెప్పిన మోషే 3 దినాల ప్రయాణము ఇశ్రాయేలును నడిపించిన తర్వాత వాళ్ళకి ఏమి ఎదురైంది, ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైతే
అక్కడ ఎర్ర సముద్రం ఎదురైన దగ్గర వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వచ్చేస్తుంది. వాడికి ఆలోచన పుట్టిందంట ఫరోకి, ఏమని, అరే నేను ఇశ్రాయేలుని వదిలిపెట్టి చాలా పొరపాటు చేశాను, లేదు మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ మనం బంధించి తీసుకొచ్చేయాలని మళ్ళీ సైన్యాన్ని తీసుకుని తరమడం మొదలుపెట్టాడు. ఒక పక్కనేమో ఫరో తరుముతున్నాడు, ఎదురేమో ఎర్ర సముద్రం ఉండింది. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేస్తాం మనమైతే? అప్పటికి వాళ్ళల్లో కొందరు అనుకుంటున్నారంట సరెండర్ అయిపోతేనే బాగుంటుంది. ఎవరికి? ఫరోకు సరెండర్ అయిపోతేనే బాగుంటుంది. వాడు సరెండర్ లొంగిపోతే వాడు బతకనిస్తాడు. ఇక్కడ సముద్రంలో మునిగి సావులేము, అటు వాడు వచ్చి తరుముతూ ఏదైనా ఖడ్గంతో దాడి చేస్తే చనిపోతాం, ఏంట్రా అని వాళ్ళలో కొంతమంది ఉన్నారు ఆల్రెడీ. శణిగారు గుణిగారు మోషే మీద, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? ఏ ఐగుప్తుల సమాధులు లేవనుకున్నావా? మమ్మల్ని ఇక్కడ సమాధి అయిపోవడం తీసుకొచ్చావా అని ఆయన మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి కార్యము మోషే జరిగించాడు. ఏంటంటే అద్భుతమైన కార్యం ఏంటి? ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు. 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా చేసి వారిని ఆరిన నేల మీద సముద్రం దాటించిన మోషే సామాన్యమైన విషయం కాదు. సృష్టిలో ఒక అద్భుతమైన ఘట్టం. ఒక సముద్రము 2 పాయలుగా విడిపోయి ఆరిన నేల ఏర్పడి ఆ ఆరిన నేల మీద దేవుని ప్రజలు దాటుకుంటూ వెళ్ళారు అంటే సామాన్యమైన విషయం కాదు. కనుక ఆ సందర్భంలో వాళ్ళు ఐగుప్తు నుంచి ప్రయాణం వచ్చిన 3 రోజుల తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడి ఆ పాయ మధ్యలో 6 నెలల మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఒక పాట పాడారు. ఏం పాట పాడారు? యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట పాడారు. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. ఈ పాటే పాడారు. అంటే ఈ పాటే పాడారని ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటనే వాక్యములో నిర్గమాకాండం 15వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ ఈ పాటగా ఇక్కడ రాశారు. ఇట్లా రాశారు. కనుక నేనేం చెప్తున్నానంటే ఎర్ర సముద్రము దాటేటప్పుడే వాళ్ళు ఏం చేశారు? ఈ పాట పాడుకుంటూ వాళ్ళు దాటారు. యెహోవాను గానము చేశారు. అక్కడ ఆయన మహిమను వర్ణిస్తున్నారు, ఆయన యొక్క ఘనతను వర్ణిస్తున్నారు. నేనేం చెప్తానంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులందరూ దేవుణ్ణి ఆరాధించుటకు వాళ్ళకి ఆ పాటను మోషే ఏం చేశాడంట? నేర్పించాడు. ఆ పాట నేర్పించాడు. ఇప్పుడు ఏం అనుభవం వస్తుంది? ఇక్కడ ఆరాధన వస్తుంది. దేవుడు మమ్ములను మా బానిసత్వం నుంచి విడిపించాడు, మమ్మల్ని ఐగుప్తు ఫరో చేతుల నుంచి విడిపించాడు, మోషేని నాయకుడిగా నియమించి మమ్మల్ని నడిపిస్తున్నాడు, మాకు ఎర్ర సముద్రం అడ్డొస్తే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, ఆరిన నేల మీద మేము నడుచుకుంటూ వెళ్ళేటట్లు చేశాడు. పాటలో ఉన్నాయి ఈ పదాలన్నీ. సరే, గమ్మత్తు ఏంటంటే వీళ్ళు దాటిపోయిన తర్వాత వెనక వచ్చిన ఐగుప్తీయుల్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. చూసారా? కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే ఇశ్రాయేలీల 6 లక్షల కాల్బలముతో కూడా మోషే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, మోషే దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఇక్కడ మనం చదివిన ప్రకటన 15వ అధ్యాయం 3-4 వచనాల్లో వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారని చెప్తున్న ఈ కీర్తనే ఏ కీర్తన? మమ్ములను ఎర్ర సముద్రము పాయలుగా చీల్చి మమ్మల్ని దాటించాడు, అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉన్న మమ్మలను బానిసత్వం నుంచి విడిపించాడు అనే కీర్తన పరలోకంలో పాడుతున్నారంట. ఈ కీర్తన వీళ్ళు ఎర్ర సముద్రంలో పాడుకుంటా వీళ్ళని ఈ కీర్తన పరలోకంలో కూడా రేపు పాడేవారుగా ఉంటారు అని ఇక్కడ మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు వాళ్ళు పాడుకుంటూ వీళ్ళ ఈ కీర్తన ఆరాధన దేవునికి ఎంతో ఘనతను తీసుకొచ్చింది. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశారండి. మామూలు విషయం కాదు అది. సముద్రం 2 పాయలుగా విడిపోవడం అసంభవం. సముద్రం 2 పాయలు విడిచిపోవడం ఇప్పుడు వరకు ఎక్కడ ఎవరు చూడలా. సముద్రం పొంగి ఒడ్డు మీద కొత్తం చూశారు కానీ, సునామీలాగా రావడం చూశారు కానీ, సముద్రం 2 పాయలుగా విడిపోయి ఆ నేల ఆరిపోవడం ఎవరు ఇక్కడ చరిత్రలో లేదు. కనుక అంత అద్భుతమైన దృశ్యము లక్షలాది మంది ఇశ్రాయేలీలు చూసి దేవుణ్ణి ఆరాధించారు.
ఆరాధించుట్లో మోషే వాళ్ళకు ఆ కీర్తన నేర్పించాడు. కనుక అక్కడ నిర్గమాకాండం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ ఎలాంటి ఆరాధన చేశారో వ్రాయబడింది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. 11వ వచనం, నిర్గమాకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు, నీ వంటి దేవుడే లేడు. యెహోవా నీవు వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఏంటండి, ఏంటి ఇంత ఆధిక్యత దేవునికి ఇస్తున్న ఘనత ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే, ఎర్ర సముద్రం, దేవుడు వాళ్ళను ఎర్ర సముద్రం దాటించినాడు. అంతేకాదు, ఐగుప్తు ఫరో చేతిలో నుంచి విడిపించాడు. ఫరో చేతిలో నుంచి విడిపించి వారిని దాటించాడు. ఆటంకం ఏర్పడితే ఆటంకాన్ని తొలగించి ముందుకు నడిపించాడు. అందుకని నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా అని వాళ్ళు పాడారు. కనుక అలాంటి ఆధిక్యత మోషే జీవితం ద్వారా దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాడో మనం కూడా గమనించాలి. ఈ దినాల్లో మనం కూడా అంతే. ఎక్కడ మనం కూడా అట్లానే విడిపించబడ్డాం. ఐగుప్తు అంటే ఏం లేదు, లోకం. ఐగుప్తు అంటే లోకం. ఫరో అంటే ఎవరో కాదు, సాతానుడు. ఇప్పుడు మనం కూడా అంతే, లోకంలో నుండి సాతాను నుంచి విడిపించబడి దేవుని ఏర్పాటులో నడుచుకోవడానికి, దేవుని ఏర్పాటు నడిపించబడుతున్నాం. అందుకని మనం కూడా అయ్యా నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా అని మనము ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఇది మోషే యొక్క ఆరాధనలో ప్రాముఖ్యమైన లక్షణం. చూడండి అక్కడ ఏమన్నాడు, ఏం జరిగింది అక్కడ. పద యొక్క అనుభవంలో దేవుడు మోషేని ఏం చేసినాడు, పవిత్రుని చేసినాడు. అక్కడ దేవునికి మోషే ఏమవుతున్నాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఆ కారణం చేత ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన మోషే ప్రజలను విడిపించి తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడిన సందర్భం వచ్చిన ఆరాధన మన జీవితంలో కూడా. మన జీవితంలో ఎన్ని ఎర్ర సముద్రాలు దాటాం మనం? ఎర్ర సముద్రాలు దాటారా లేదా? ఎర్ర సముద్రాలు లాంటి ఎన్నో శ్రమలు దాటాం మనం కదా. ఎర్ర సముద్రాలు లాంటి ఎన్నో శ్రమలు దాటాం, ఎన్నో ఆటంకాలను దాటాం, ఎన్నో రకాలైన కష్ట పరిస్థితుల్లో సులభంగా దాటిపోయినాం. అదంతా దేవుడు మనకు చేసిన కార్యమే. అందువల్ల మనం కూడా దేవుణ్ణి అయ్యా నీ వంటి దేవుడే లేడని మనం ఆరాధించవలసిన అవసరత ఉండింది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి. ఇంకో సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అక్కడ కొన్ని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32 8వ వచనం నుండి చదువుతాం. 8వ వచనం నుండి, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడెను. ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, వాళ్ళ యొక్క యాత్రలో, ఇశ్రాయేలీయుల యాత్రలో దేవుడు వాళ్ళని ఎట్లా కాపాడాడంట? కనుపాప వలె కాపాడాడు. దేవుడు వాళ్ళకి ఎలాంటి భద్రత ఇచ్చినాడంటే కనుపాపలాగా వాళ్ళని కాపాడుకున్నాడంట. చూడండి, కనుపాపలాగా వాళ్ళని కాపాడుకున్నాడంటే ఇప్పుడు గుడ్డుకి ఎలాగైతే ఈ రెప్పలు కాపుగా ఉన్నాయో అలాగ దేవుడు మన యొక్క కనుపాప అంటే మనల్ని కనుపాపలే కాచిన వాడుగా ఉన్నటువంటి, అంటే వాళ్ళని నడిపించిన విధానం ఎలా ఉందంటే అంత భద్రతనిచ్చాడు. వాళ్ళు పాడైపోయిన ఎడారిలో తిరుగులాడుతుండగా వాళ్ళని కనుగొని వాళ్ళని ఆవరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళని పలకరించి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించి వాళ్ళని ఎవరిని ముట్టనివ్వకుండా చేసి వాళ్ళకు భద్రతనిచ్చి వారిని నడిపిస్తున్న దేవుడు. ఇప్పుడు ఈ సందర్భంలో 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో మోషే ఈ కీర్తన వాళ్లకు నేర్పిస్తున్నాడు. అక్కడేమో ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడుస్తూ ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు వాళ్ళు ఆరాధన చేశారు. ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాడు, వాళ్ళ ప్రయాణంలో, వాళ్ళ యాత్రలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన భద్రతను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు?
దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే ఈ కీర్తన దేవుడు వాళ్లకు మోషే ద్వారా దేవుడు వాళ్ళ కీర్తన నేర్పించాడు. ఈ కీర్తన 2 కీర్తనలు. మొదటిది నిర్గమ 15వ అధ్యాయంలో కీర్తన. నిర్గమ 15వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు కీర్తన ఉంటుంది. అక్కడ ఆ కీర్తన ఐగుప్తు నుంచి విడిపించబడినందువల్ల వచ్చిన కీర్తన. ఇప్పుడు ఈ 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 1 నుండి 43 వరకు రాయబడినటువంటి కీర్తన, ఇది వాళ్ళ యాత్రలో వాళ్లకు తోడై ఉన్నప్పుడు మోషే వాళ్లకు నేర్పించిన కీర్తన. మోషే దేవునికి విధేయత చూపించడమే కాదు, దేవుని ప్రజలు నడిపించే విషయంలో వాళ్లకు దేవుని సంగతులను నేర్పిస్తున్న విషయం. కనుక ఎట్లా కాపాడాడంట దేవుడు? వారు పాడైపోయిన భీకరమైన ఎడారిలో ఉన్నప్పుడు వారిని కనుగొని, వారిని ఆవరించి, పరామర్శించి, కనుపాప వలె వారిని కాపాడాడు. కనుక మా దేవుడు అలాంటి కాపుదల వాళ్ళకిచ్చినందున ఈ కీర్తన వాళ్ళతో పాడిస్తున్నాడు. మోషే పాడిస్తున్నాడు. కనుక అట్లనే మన జీవితంలో కూడా దేవుడు మన యాత్రలో కాపాడుతున్నందువల్ల, కను పాప వలనే మనం కాపాడుతున్నందుకు మనం కూడా అట్లా దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అక్కడ కింద ఉన్న వచనాల్లో చూడండి, 11-12 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుతూ రెక్కలు సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రం వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఇక్కడ వాళ్ళ యాత్రలో పోషిస్తున్న దేవునికి వాళ్ళు పాడుతున్న కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ కీర్తన మరి మోషే యొక్క అనుభవం వాళ్ళకు నేర్పించాడు. మోషే వాళ్ళకు నేర్పించి ఆ కీర్తన పాడిన అనుభవంలో వాళ్ళు ఉంటూ వచ్చినారు. ఇది మోషే యొక్క కీర్తనలు. 2 కీర్తనలు 2 రకాలైన ఆరాధన, 2 పరిస్థితులను బట్టి 2 సందర్భాల్లో వచ్చిన ఆరాధన. 3వ సందర్భం చూడండి. అక్కడ మనం చూసిన ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనాల్లో మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అని వ్రాయబడిన దగ్గర గొర్రెపిల్ల కీర్తన ఏంటో కూడా మనం చూస్తాం. దయచేసి చూడండి, ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 5:9. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేస్తువు గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ 3వ సందర్భంలో యేసు ప్రభు కీర్తన, అంటే గొర్రెపిల్ల కీర్తన. ఏంటా కీర్తన? నీవు భూలోకములో ప్రతి వంశములో, ప్రతి మనుషులలో, ప్రతి జాతిలో నీ కొరకు నీ రక్తం ఇచ్చి కొన్న ప్రజలు నీ పాట పాడుదురు అని. కానీ ఇక్కడ సందర్భం యేసు ప్రభుదైనా కూడా మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే, మనలను ఆయా రకాల జాతులుగా, ఆయా రకాల ప్రజలుగా ఉన్న మనలను ఏం చేశాడు యేసు ప్రభు? తన స్వరక్తం ఇచ్చి కొని దేవుని కొరకు సంపాదించి వారిని యాజకులుగా చేసి వారికి కీర్తన అంటే ఆరాధన గీతం పాడే అనుభవంలో వారిని తీసుకొచ్చిన ప్రభు. కానీ ఇక్కడ 3వ విషయంలో వారు గొర్రెపిల్ల కీర్తన పాడుట అనేది మనం చూస్తున్నా కూడా ఇది ఎక్కడ పాడుతున్నారు? పరలోకంలో పాడుతున్నారు. పరలోకంలో ప్రభువా నీ కార్యములు ఎంతో ఘనమైనవి, సర్వాధికారి నీ యొక్క కార్యములు ఎంతో ఘనమైనవి, నీ నామము ఎంతో ఘనమైనది, నీ నామమును మహిమపరచని వాడెవడు అని అక్కడ పాడుతున్న ఈ సందర్భం మన యొక్క విడుదల విమోచన కొరకే పాడే కీర్తన ఇది. కనుక తలంపు ఏంటంటే, మన పాపాలన్నీ మన్నించి వేసి ఆయన రక్తములో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు వచ్చేటువంటి ఈ పాట గొప్ప రక్షణ గీతం. రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించటం. కనుక ఈ అనుభవంలో మనం ఆరాధించాలి. చూడండి, మనం మోషేని చూస్తున్నాం కదా, ఆయన పొద యొక్క అనుభవంలో
దేవుని యొక్క పవిత్రతలోనికి వచ్చిన వాడుకున్నాడు. దేవునికి విధేయత చూపించి దేవుని ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి వారిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం. అయితే ఇక్కడ ఇంకో సంగతి ఏంటంటే, దేవునికి విధేయత చూపించిన కారణం చేత దేవుడి నాకు అప్పగించిన ఈ బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చిన నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. అంటే ఒకటి, విధేయత చూపించిన వాడు, చెప్పిన మాట వింటున్నాడు. రెండవది, కొన్ని సాగులు చెప్పినా తర్వాత ఆయన దేవుడు చెప్పిన మాట ప్రకారమే ప్రజలను తీసుకొచ్చాడు. రెండవది, దేవుని ఇంటిలో ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మూడవది, దేవుని ప్రజలు నడిపించేటప్పుడు వాళ్లకు ఆరాధన చేయడం నేర్పించిన మోషే. ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, పద యొక్క అనుభవంలో దేవుని ప్రత్యక్షతను చూసిన మోషే దేవుని కొరకై ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి అక్కడ దేవుడిని గణపరచడాన్ని కూడా మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయం ఒక మాట చూసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. నిర్గమాకాండం 40వ అధ్యాయము 40వ అధ్యాయం 28వ వచనం, లేకపోతే 28, 29 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే, పొదలో దేవుని ప్రత్యక్షత చూసినటువంటి మోషే ఇప్పుడు దేవుని కొరకు ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించాడు. దేవుని కొరకు ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించి ఆ ప్రత్యక్షత యొక్క అనుభవంలో తను దేవుణ్ణి గణపరుస్తున్నాడు. 4వ సంగతి మనం ఏం చూస్తున్నామంటే, మోషే దేవుని కొరకు ప్రత్యక్ష గుడారం నిర్మించాడు. దేవుడే చెప్పాడు. దేవుడే చెప్తే అక్కడ ప్రత్యక్ష గుడారం నిర్మించి అక్కడ ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవంలో దేవుణ్ణి అర్పణ అర్పించి ఆరాధిస్తున్న మోషే. కనుక మనం కూడా ఆయన ప్రత్యక్షతలోకి వచ్చాము. ఆయన ప్రత్యక్షతను చూశాం. ఆయన ప్రత్యక్షత తెలుసు. ఆయన మాటలు విన్నాం. ఆయన స్వరం విన్నాం. ఆయన రక్షణ కార్యం మనలో జరిగించబడిన అనుభవంలో మనం కూడా ఆయన కొరకు ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవంలో మనం ఆయన ఆరాధించాలి. అంటే దేవుని మందిరంలో ఆరాధించాలి. మోషే ఎక్కడ ఆరాధించాడు? అక్కడ ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు అక్కడ నేను చెప్తుంటాను ఎప్పుడు ఏంటంట, 7 రకాలైనటువంటి అవి ఉంటాయి అక్కడ, పాత్రలు. 7 రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి అక్కడ. ఏం వస్తువులు? లోపల నుంచి వద్దామా, బయట నుంచి వెళ్దామా? లోపలికి వెళ్ళలేం కదా ముందుగానే, అందుకని బయట నుంచి వెళ్దాం. బయట మొదట ఏముంటుంది? ప్రత్యక్ష గుడారానికి ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంటుంది నేర్చుకోండి. ప్రత్యక్షత గుడారం యొక్క అనుభవంలో 7 వస్తువులు మనం చూస్తాం. ఒకటి ఏంటంట, గంగాళము, అంటే నీళ్ల తొట్టె. గంగాళము నీళ్ల తొట్టె దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని, రెండోది ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం యొక్క అనుభవం కదా. రెండోది బలిపీఠం, అక్కడ దహన బలి అర్పించబడాలి. ఆ దహన బలి మన కాలంలో మనం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువే ఆ యొక్క బలిపీఠానికి గుర్తు. మొదటిది గంగాళం అయితే రెండవది బలిపీఠం. మూడవది ఉత్తర దిక్కున సన్నిధి రొట్టెలుంచు బల్ల ఉంటుంది. అక్కడ అంటే రొట్టెలున్న బల్ల ఉంటుంది. దక్షిణ దిక్కున 7 దీపాలు ఉన్నటువంటి దీపస్తంభం ఉంటుంది. ఉత్తర దిక్కున సన్నిధి రొట్టెలుంచు బల్ల ఉంటుంది. దక్షిణ దిక్కున 7 దీపాలు ఉన్న దీపస్తంభం ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వెళితే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి తెర ముందు ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక దాటి ముందుకు వెళితే మందసం ఉంటుంది. మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. చూడండి, వెంట నుంచి వద్దాం. కరుణాపీఠము మందసాన్ని కప్పుకొని ఉన్న కరుణాపీఠము, మందసము, ధూపవేదిక, ఆ యొక్క దీపస్తంభము, సన్నిధి రొట్టెలుంచు బల్ల, బలిపీఠము, గంగాళం. ఈ 7 వస్తువులు అక్కడ ప్రాధాన్యమైనవి, ప్రాముఖ్యమైనవి. 7 వస్తువుల అనుభవంలో మోషే గంగాళం దగ్గరికి వచ్చాడు. ఎక్కడ? పొద దగ్గరికి గంగాళం అనుభవంలో వచ్చాడు. ఇప్పుడు బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నాడు. బలిపీఠం దగ్గర దహన బలిని అర్పించిన మోషే. గొప్ప ఆరాధన మనం ఆయనలో నుంచి చూస్తాం. చూసారా? మోషే యొక్క మరి 40వ అధ్యాయం మనం చూస్తే, మోషే అట్లు చేసెను.
మోషే దేవుడు ఏమి ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేశాను. అంటే నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని కొరకు ప్రత్యక్ష గుడారం నిర్మించి ఎలా ఏ కార్యక్రమాలు జరగాలో అన్నీ జరిగించిన మోషే మనం చూస్తున్నాం. మనం కూడా అంతే, పద యొక్క అనుభవంలో దేవుని యొక్క మరి ప్రత్యక్షతలోనికి తీసుకురాబడి ఆయనకు విధేయత చూపించిన వాళ్ళము. మనము బానిసత్వం నడిపించబడినప్పుడు ఎర్ర సముద్రం లాంటి సమస్యలను దిగమించిన ఆ సందర్భంలో దేవుణ్ణి ఆరాధించే స్థితిలోకి తీసుకురాబడిన వారము. మూడవదిగా మన యాత్రలో ఎడారిలో త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు మళ్ళా ఆయన త్రోవలు నడిపించబడినప్పుడు ఆయన కీర్తన పాడేటువంటి ఆరాధించేటువంటి అనుభవం గల వాళ్ళము. నాలుగవదిగా అక్కడ మనం చూసిన మరి భూలోకంలోని వంశములలో నుండి ఆయా వంశాల్లో నుండి మనల్ని వెదికి తన యొక్క రక్తం ఇచ్చి మనల్ని కొన్నటువంటి మన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని చూస్తున్నాం, దాన్ని బట్టి ఆరాధిస్తాం. ఐదవదిగా మోషే ఎలా అయితే ప్రత్యక్ష గుడారం కట్టి బలిపీఠం దగ్గర దహనములు అర్పిస్తూ వచ్చాడో, ఆరాధిస్తూ వచ్చాడో, అలాంటి ఆరాధన మన జీవితంలో కూడా జరగాలి. ఒకప్పుడు మనకు మందిరం లేదు, మిద్యాన్లో ఉన్నాం, దానికంటే ముందు ఐగుప్తులో ఉన్నాం, అదొక అలవాటు ఇదొక అలవాటు. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి వచ్చాం, దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అంటే మందిరంలో ఆరాధించే అనుభవంలో మనము తీసుకురాబడినట్లు మనం కూడా అలాంటి అనుభవం కలిగిన వారంగా దేవుణ్ణి ఆరాధించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ అనుభవం కలిగి ప్రభువుని ఆరాధిస్తాం. మనం ఒకరి తర్వాత ఒకరు మోషే యొక్క అనుభవంలో విధేయత చూపించే నమ్మకత్వం కలిగిన వాడుగా ఉండి దేవుని కొరకైన కార్యములు జరిగించిన మోషే ఎలా ఆరాధించాడో మనం కూడా అలానే ఆరాధిస్తాం. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.